కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ సారాంశాన్ని రెడీ చేశారు అధ్యయన కమిటీ అధికారులు. మధ్యాహ్నం జరగనున్న భేటీలో రిపోర్టుపై చర్చించనుంది మంత్రివర్గం. సిడబ్ల్యూసీ ఇచ్చిన నివేదిక నిపుణుల కమిటీ సిఫార్సులను గత సర్కారు పట్టించుకోలేదని నివేదికలో తెలిపారు. కీలకమైన డాక్యుమెంట్లు కేబినెట్ ముందు పెట్టలేదని రిపోర్టులో వివరించారు. థర్డ్ పార్టీ జోక్యం ఎక్కువ ఉందని రిపోర్టులో పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం నుంచి కాంట్రాక్టుల అప్పగింత, అంచనాల సవరణ, బిల్లుల చెల్లింపు సహా అన్ని కేసీఆర్ కనుసన్నల్లోనే నడిచాయని కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ తేల్చింది. ఇక ప్రాజెక్టులో ప్రతి చిన్న పనిలోనూ ఆయన జోక్యం చేసుకున్నారని స్పష్టం చేసింది. కేబినెట్ లో చర్చించకుండానే, సరైన ఫైళ్లు లేకుండానే ప్రాజెక్టు పనులను చేయించారని తెలిపింది. డిపిఆర్ సిద్ధం కాకముందే ప్రాజెక్టు ఖర్చుపై ప్రధానికి లేఖ రాశారని, విచ్చలవిడిగా అంచనాలను పెంచేశారని చెప్పింది. బ్యారేజ్ సైట్ ను ఉద్దేశపూర్వకంగానే తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చేందుకు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేసింది. ఇక ప్రాజెక్టు వైఫల్యాలకు నాటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు, అప్పటి ఆర్థిక మంత్రి ఈటల కూడా బాధ్యులేనని తేల్చి చెప్పింది. గత సర్కార్లో పనిచేసిన ఐఏఎస్ అధికారులు ఎస్కే జోషి, స్మితా సబర్వాల్ పనితీరును తప్పుబట్టింది. ఇక కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థలు ఎల్ఎన్టీ, ఆఫ్కాన్స్, నవయుగ సంస్థలు బ్యారేజీలు విఫలమవడంలో ప్రధాన కారణమని కమిషన్ తేల్చి చెప్పింది. నైతిక కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు సారాంశాన్ని రెడీ చేసింది అధ్యయన కమిటీ. మధ్యాహ్నం జరిగే కేబినెట్ భేటీలో దీనిపై చర్చ జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం అధ్యయన కమిటీ ఏర్పాటు చేసిన కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ రాష్ట్ర ప్రభుత్వంకి అందడంతో ఆ రిపోర్టు అధ్యయన కమిటీకి ఇచ్చి అధ్యయన కమిటీ ఒక బ్రీఫ్ కాపీని ఈరోజు క్యాబినెట్కి ఇస్తుంది. క్యాబినెట్లో ఈ అంశంపై చర్చ జరుగుతుంది. క్యాబినెట్ అప్రూవల్ తర్వాత అసెంబ్లీలో చర్చించి ఈ కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఏ విధంగా ఉంది, ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయి, ఎవరి వైఫల్యం ఎక్కువగా ఉంది, ప్రధానంగా గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న కేసీఆర్, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు, ఫైనాన్స్ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ కూడా దీనికి బాధ్యులనే అంశాన్ని ఈ బ్రీఫ్ కాపీలో చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ ఏం చేయబోతుంది. ఈరోజు క్యాబినెట్లో చర్చించిన తర్వాత క్యాబినెట్ అప్రూవల్ తర్వాత అసెంబ్లీలో డిస్కషన్ పెడుతుంది. ప్రభుత్వం దాదాపు ఒక 4 అంశాలుగా ఈ కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టును ప్రజల్లోకి తీసుకెళ్లే ఒక ప్రయత్నం చేస్తుంది. ముందుగా క్యాబినెట్లో అప్రూవల్ చేసిన తర్వాత నెక్స్ట్ అసెంబ్లీలో చర్చించాలనే ఒక ప్రయత్నం చేస్తుంది. దాదాపు ఈ కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ మొత్తం టేబుల్ చేసి అసెంబ్లీలో విపక్షాలు కూడా ఈ క్యాబినెట్ ఈ ఇచ్చిన రిపోర్ట్, కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ పైన ఏ విధంగా ఉంది, ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయి, గత ప్రభుత్వం ఏ విధంగా రాష్ట్ర ఖజానాను పూర్తిగా నిర్వీర్యం చేసిందనే అంశాన్ని, కేవలం ఒక ప్రాజెక్టుపై దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టింది, అది ప్రజాధనం అంతా వృధాగా చేసిందనే అంశాన్ని ప్రతిపక్షాలకు ఈ రిపోర్ట్ చూపించి వారి అభిప్రాయాన్ని కూడా అసెంబ్లీలో చెప్పే విధంగా, అది తెలంగాణ ప్రజలకు తెలిసే విధంగా ఒక అసెంబ్లీలో చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు విపక్షాలను కూడా ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్టు అందజేసి వారి అభిప్రాయాన్ని కూడా తీసుకోవాలని ఒక ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కేవలం అసెంబ్లీలో ఒక కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ ప్రతినిధులు మాత్రమే ఉన్నారు. కానీ ఇంకా తెలంగాణ రాష్ట్రంలో వామపక్ష పార్టీకి సంబంధించి అదేవిధంగా అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని పార్టీలు కూడా ఉన్నాయి. కాబట్టి విపక్షాలకు ఈ కాపీలు అందజేసి వారి అభిప్రాయాన్ని కూడా తీసుకోవాలనే ఒక ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన పార్టీ ఏదైతే చేయకూడదో ఆ పనిని, ఆ నిర్లక్ష్యం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారో దాని ద్వారా ఒక ప్రజాధనం పూర్తిగా వృధాగా చేశారనే అంశాన్ని ఈరోజు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో పూర్తిగా పాయింట్ వారీగా ఎక్కడెక్కడ నిర్లక్ష్యం జరిగిన అంశాన్ని ఇచ్చింది. కాబట్టి ఆ రిపోర్ట్ను వారి ముందు పెట్టి వారి అభిప్రాయాన్ని కూడా తీసుకోవాలనే ఒక ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసే అవకాశం ఉంది. ఇక దీంతోపాటు ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్, మేధావులకు కూడా వారికి ఈ కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఏ విధంగా ఉంది, ఎక్కడెక్కడ అక్రమాలు చేశారనే అంశాన్ని కూడా ఆ మార్గాన్ని కూడా వినియోగించే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. ఇరిగేషన్ గతంలో తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన
ప్రాజెక్టులో పనిచేసిన రిటైర్డ్ అయిన అధికారులకు ఆ కాపీ ఇచ్చి ఈ ఎక్కడ అక్రమాలు జరిగాయి, ఎందుకు నిర్లక్ష్యం జరిగింది, ఏ అధికారి తప్పు చేశారు, వారు తప్పు చేయడం వల్ల రాష్ట్ర ఖజానాకు ఎంత నష్టం జరిగిందనే అంశాన్ని కూడా ఇరిగేషన్ మాజీ అధికారుల నుంచి కూడా వారి దగ్గర నుంచి ఒక అభిప్రాయం తీసుకునే అవకాశం ఉంది. ఇక దీనితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఈ కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టుని సిట్ ఏర్పాటు చేసి విచారణ కొనసాగించే అవకాశం కూడా ఉంది. అది ఫైనల్గా రాష్ట్ర ప్రభుత్వం ఈ మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే న్యాయాధికారి ద్వారా విచారణ చేసింది. దాదాపు 15 నెలల పాటు సుదీర్ఘంగా విచారణ చేసిన తర్వాత ఎక్కడెక్కడ తప్పిదాలు జరిగాయి, ఎవరెవరు దీనికి కారణం అనే అంశాలని ప్రధానంగా పాయింట్ వారీగా ఈ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి ఒకవేళ సిట్టు ఏర్పాటు చేసి ఎవరైతే అక్రమాల పడ్డారో దీంట్లో కేవలం ఒక అధికారులే కాదు, గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉంది. కాబట్టి సిట్ ఏర్పాటు చేస్తే వారిని నేరుగా అక్రమాలు చేసినా లేదంటే వాటికి సహకరించిన వారిపైన కేసులు వేసే అవకాశం ఉందా లేదా అనే అంశంపై ఇప్పటికే న్యాయ సలహా కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి సిట్ ఏర్పాటు చేసి దాని దర్యాప్తు కొనసాగించే అవకాశం. అంటే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ప్రజాధనాన్ని ఏ విధంగా ఒక్క ప్రాజెక్టుకు ఖర్చు పెట్టింది, పోనీ దాని ద్వారా తెలంగాణలో వ్యవసాయ రంగం అంతా లేదంటే నీటిపారుదల రంగం అంతా కూడా తెలంగాణ ప్రజలకు ఉపయోగపడకుండా పూర్తిగా 1,00,000 కోట్లు నిర్వీర్యమయ్యే విధంగా 1,00,000 కోట్లు వృధాగా పోయే పరిస్థితి ఉంది. దాని ద్వారా కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టు వచ్చింది. కాబట్టి తెలంగాణ ప్రజలకు గత ప్రభుత్వం ఏం చేసింది, ఎక్కడెక్కడ ఖర్చును పెట్టింది, దాని ద్వారా తెలంగాణకు ఎక్కడ నష్టం జరిగిందనే అంశాన్ని తెలంగాణ ప్రజలకు 4 మార్గాల ద్వారా, ఒకటి క్యాబినెట్లో చర్చించి అసెంబ్లీలో టేబుల్ చేయడం, అక్కడ అసెంబ్లీలో విపక్షాల పార్టీల నుంచి అభిప్రాయం తీసుకోవడం, నెక్స్ట్ విపక్ష పార్టీలు అంటే అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని పార్టీలకు కూడా ఈ కమిషన్ రిపోర్ట్ ఇచ్చి వారి అభిప్రాయం తీసుకోవడం, లేదా ఇరిగేషన్ శాఖకు సంబంధించి మాజీ అధికారులు మేధావులకు వారి అభిప్రాయం తీసుకోవడం, ఫైనల్గా సిట్ ఏర్పాటు చేసి ఆ సిట్ ద్వారా దర్యాప్తును కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని ఈ కాళేశ్వరం రిపోర్ట్ సంబంధించిన వచ్చిన రిపోర్ట్ పైన దర్యాప్తును కొనసాగించేది. రాష్ట్ర ప్రభుత్వం ముందున్న ఈ 4 మార్గాలు ఉపయోగించి తెలంగాణ ప్రజలకు ఏం జరిగింది, కాళేశ్వరం ఇన్స్లో పదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ ఎందుకు చేశాము, ఎక్కడ అక్రమాలు జరిగాయనే అంశాన్ని కేవలం ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక నేతలంతా కూడా ఆరోపణలు చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు కాళేశ్వరం విచారణ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి ఆ రిపోర్ట్ ఆధారంగా ఏం జరిగిందో తెలంగాణ ప్రజలకు తెలియజేయడానికి, తెలంగాణ ప్రజలకు వివరించడానికి రాష్ట్ర ప్రభుత్వం నష్టం జరిగింది, 1,00,000 కోట్లు వృధాగా పోయాయి, ప్రజాధనమే వృధాగా పోయింది. కాబట్టి తెలంగాణ ప్రజలకు తెలియజేసే ఒక ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసే అవకాశం ఉంది. ముందు ఉన్న ఈ 4 మార్గాలు ఉపయోగించి ఫైనల్గా సిట్ ద్వారా ఈ దర్యాప్తు చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు జ్యోతి.